మనం చదివిన లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు చిన్న సందేశాన్ని మనం నేర్చుకుంటాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం నుంచి ఒక చిన్న సందేశాన్ని మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము ఒకసారి 17వ వచనం చదవండి. 27:17. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఆ 17వ వచనం గురించి ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇనుము చేత ఇనుము పదునగును అంటే ఒక ఇనుప వస్తువు మరొక ఇనుప వస్తువుని ఏం చేస్తుందంట? అంతే కదా, ఒక ఇనుప వస్తువు ఇంకొక ఇనుప వస్తువుని ఏం చేస్తుంది? పదును చేస్తుంది. అంటే ఎందుకే సొలొమోను ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ? సొలొమోను ఏం చెప్పదలుచుకున్నాడు? సొలొమోను చెప్పే సందేశం ఏంటి అంటే ఇనుము గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన? ఒక ఇనుప వస్తువు మరొక ఇనుప వస్తువును పదును చేసినట్లు ఒక చెలికాడు మరొక చెలికానికి ఏం చేయాలంట? ఒక చెలికాడు మరొక చెలికానికి ఏం చేయాలంట? అక్కడ కింద ఉంది కదా, అది కూడా రాసుకుందాం. అట్లు అంటే ఇనుము చేసినట్లు. అట్లు అంటే ఇనుము చేత ఇనుము పదునగను. అట్లు ఒక చెలికానికి వివేకము పుట్టించును అని మాట్లాడుతున్నాడు. ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించాలి. అంటే జనరల్గా మనకు తెలిసిన ఒక విషయాన్ని చెప్పి తర్వాత అతను ఏం చేశారంటే జీవితం లోపలికి తీసుకెళ్ళాడు. అంటే ఒక ఇనుప ముక్కను పదును పెట్టాలంటే మరొక ఇనుప ముక్క దానికి అవసరం. ఇప్పుడు మరొక ఇనుప ముక్క లేకుండా దానికంతనే అది పదునవుద్దా? పదును కాదు. ఇప్పుడు ఉదాహరణకి మేకుని గోడకు కొడుతున్నప్పుడు ఆ మేకు ఏమైపోయింది? వంగిపోయింది. ఇప్పుడు ఈ వంగిపోయిన మేకును మరలా సాఫ్ చేయాలంటే, చక్కగా రావాలంటే మరలా ఏ వస్తువును ఉపయోగించాలి? అది మరలా ఇనుప వస్తువునే ఉపయోగించాలి. ఒక ఇనుప వస్తువునే ఉపయోగించాలి. ఒక పారని అది ఇలా త్రవ్వే పార ఉంటుంది. అది ఒకసారి త్రవ్విన తర్వాత ఏమైపోద్ది? అది వంకులు పోతుంది తర్వాత. ఇప్పుడు తిరిగి దాన్ని మరలా ఒక పదును పెట్టాలంటే, చక్కగా చేయాలంటే మరలా ఏ వస్తువు కావాలి? దానికి ఇనుప వస్తువే కావాలి. ఒకవేళ రాయి తీసుకొని దాన్ని చేయడం కుదురుద్దా? ఒకవేళ చేసినా సరే అది చక్కగా వచ్చే అవకాశం ఉందా? అది చక్కగా వచ్చే అవకాశము లేదు. అంటే ఒక కొడవలికి పదును పెట్టాలి, ఒక కొడవలికి, ఒక మేకుకి, ఒక గడ్డపారకి. ఇప్పుడు కొలిమిలో కూడా ఒక ఇనుప వస్తువు తయారు కావాలంటే మరొక ఇనుప వస్తువు చేత అదేం చేయబడుద్ది? ఒక ఇనుప వస్తువు తయారు చేయాలంటే మరొక ఇనుప వస్తువు చేత నలగొట్టబడాలి కదా, అది బాగా నలగొట్టబడాలి. అది అంటే కొలిమిలో బాగా కాలాలి. అంటే ఒక వస్తువు పదును కావాలంటే, ఒక వస్తువు తయారవ్వాలంటే ఆ కొలిమిలో బాగా కాలాలి. కాలిన తర్వాత మరొక ఇనుప వస్తువు చేత ఏం చేయబడాలి? నలగొట్టబడాలి, పదును పెట్టబడాలి. అంటే ఒక ఇనుముతోనే పదును పెట్టగలం. కాబట్టి ఇనుము చేత ఇనుము పదునగును. అలానే ఇనుము ఎలాగైతే
మరొక ఇనప వస్తువును పదును చేస్తుందో ఒకడు ఏం చేయాలి? తన చెలికానికి ఏం చేయాలంట? వివేకం పుట్టించాలి. వివేకం పుట్టించాలి అంటే నీ వల్ల మరొక వ్యక్తి ఏం కావాలి? నీ జీవితం నీదేనా? నీ జీవితం నీదే, నీ బ్రతుకు నీదే, నీ గురి నీదే, ఎవరితో సంబంధం లేదు, ఎవరితో సహవాసం లేదు, నీ పని నీదే, నీ ధ్యాస నీదే, నీ యావ నీదే తప్ప ఇక్కడ లేఖనం ఏం తెలియజేస్తుంది అంటే ఒక ఇనుము ఎలాగైతే మరొక ఇనుప వస్తువును పదును చేస్తుందో నువ్వు నీ చెలికానికి ఏం చేయాలంటే ఒక వివేకాన్ని పుట్టించాలి. నువ్వు అంటే నీ వలన ఒక సహోదరుడు, నీ వలన నీ తోటి సహోదరుడు పదునవ్వాలి, మెరుగవ్వాలి. నీకు నువ్వు మెరుగవటం మాత్రమే కాదు, నీ చెలికాడు అంటే నీ తోటివాడు, నీ సహోదరుడు, నీ సోదరుడు ఏం చేయాలమ్మా? అతనికి వివేకం పుట్టించాలి, అతన్ని మెరుగు చేయాలి, మెరుగవ్వాలి. అతను నీ వలన అతను మెరుగవ్వాలి. అంటే ఎందుకు ఇది ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడు అనేది మనం మొట్టమొదట ఆలోచించాలి. అంటే సొలొమోను ఏ సందర్భంలో మాట్లాడాడు? ఏ సందర్భంలో ఈ విషయం మాట్లాడిన? ఏ సందర్భంలో మాట్లాడాడు? 27వ అధ్యాయము స్నేహితుల గురించి 3 సార్లు మాట్లాడాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో స్నేహితుల గురించి 3 సార్లు మాట్లాడాడు. 5-6 వచనం చదవండి ఒకసారి. 27వ అధ్యాయము 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. గద్దింపు మేలు లోపల ప్రేమ కంటే. బహిరంగముగా గద్దింపు అనేది చాలా మేలు. తర్వాత మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మనకి ముద్దులు కావాలా, గాయం కావాలా? మనకి పొగడతలు, ఏం చేసినా ఎవరు ఏమనకూడదు, ఎవరు మనల్ని ఏలెత్తి చూపకూడదు. అలాంటి వాళ్ళు అయితే మనకు నచ్చుతారు కదరా. మన పక్క నుండి ఏం చేసినా సరే మనల్ని పొగుడుతున్నారు అనుకో, ఈడ్రా నా బెస్ట్ ఫ్రెండ్ అంటాం అనమాట. కాబట్టి ప్రతి విషయానికి లోపాన్ని ఎత్తి చూపిస్తాడు అనుకో, వాళ్ళని ఏమంటాం మనం? వీడికి ఏం పని లేదు వీడికి అంటే. ఎవరంటే ఇష్టం మనకి? అంటే ముద్దులు పెట్టే వాళ్ళంటే ఇష్టమా? లోపాన్ని ఎత్తి చూపి గాయం చేసి జీవితాలని సరిదిద్దే వాళ్ళంటే ఇష్టమా నీకు నాకు? ఎవరిష్టం? ఆయన దగ్గర పోతే ఒక మొఖాన్ని చెబుతాడు ఆయన దగ్గర పోతే ఒక కొట్టినట్టు చెబుతాడు వాక్యం, మొఖాన్ని చెబుతాడు వాక్యం అంటుంటారు కొంతమంది. అంటే ఎలాంటి వారంటే ఇష్టం నీకు నాకు? ఎలాంటి వారంటే అంటే గాయం మేలు కోసమా కీడు కోసమా? గాయము మేలు కొరకే. గాయం మేలు కొరకే. యేసుక్రీస్తుని దేవుడు ఏం చేశాడమ్మా? గాయపరిచాడు. తెలుసుగా మీకు ఆ పదం. ఇప్పుడు ఆయన గాయాలు మేలా కాదా? ఆయనకి శ్రమ ఎవరికి మేలుది? ఎవరికి మేలు? మనకు మేలు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుంది. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో గాయాలు మేలా కీడా? కాబట్టి గాయం మేలు కొరకే తప్ప కీడు కొరకు కాదు. గాయపరచు వాడను నేనే, స్వస్థపరచు వాడను నేనే, నేను యెహోవాను అంటాడు అనమాట. ఆయన చేతులే గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరుస్తున్నాడు యోబు గ్రంథంలో కూడా. ఎగ్జాక్ట్గా యోబు జీవితంలో కనబడుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఆయనకు గాయమైంది దేవుని యొక్క పర్మిషన్ తోటి. చివరికి ఆ గాయాన్ని కూడా నయం చేసింది ఎవరు? చివరిలో దేవుడు కదా. అంటే ఎందుకు చేశాడు ఈ గాయాన్ని? అంటే అతను పరీక్షించడానికి, అతని విధేయతని యథార్థతని ఇంకెక్కువగా పరీక్షించడానికి. ఇంకా స్నేహితుడు అన్నాడంట అక్కడ మరలా. ఇప్పుడు 9వ వచనం చదువు. 9వ వచనం. తైలమును అత్తరును
హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు. అంటే చెలికాని మాటలు ఎలాంటి అంటారా? అంటే చెలికాని మాటలు హృదయాన్ని ఏం చేస్తాయి అంట? హృదయాన్ని సంతోషపరుస్తాయి. అవును కదా? ఆ మాటలు మనం ఒకసారి కృంగిపోయినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆ మాటలు ఒకసారి మనకి ఎలాగేసాయన్నమాట, మంచి బూస్ట్ లాగా ఉంటాయి కదా. ఇక అయిపోయింది నా జీవితం అనుకుంటా, ఏంటిది అనుకుంటా. మరలా ఎప్పుడైతే ఆ మాటలు వింటుంటామో తిరిగి ఏం చేస్తూ ఉన్నప్పుడు మరలా రీఛార్జ్ అవుతాం అనమాట. రీఛార్జ్ చేయబడతాం. చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. 10వ వచనం కూడా చదువు. 10వ వచనం కూడా, నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. అంటే అలాగని ఆపద కలిగినప్పుడు ఏం చేయాలి? ఎవరింటికి వెళ్తుంటాడు ఆపదలో? నీ సహోదరుడు అంటే ఎవరక్కడ? కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు, కుటుంబంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. స్నేహితుని విడిచిపెట్టద్దు. ఒక మరి మంచి స్నేహితుడు అనుకో, స్నేహితుని విడిచిపెట్టదు. ఒకవేళ ఆపద వచ్చింది అనుకో, కుటుంబంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళటం కంటే ఎవరి దగ్గరికి వెళ్ళటం మేలు? స్నేహితుడి దగ్గరికి వెళ్ళటం మేలు అనుకో. అంటే అందరి జీవితాల్లో, అందరి కుటుంబాల్లో బహుశా ఇలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. అంటే ఒకసారి కుటుంబ సభ్యుల కంటే స్నేహితులు ఎలాగుంటారన్నమాట, స్నేహితులే కొంచెం ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటారు. ఒకసారి కుటుంబ సభ్యులే మనల్ని నమ్మరు, కానీ ఎవరు మనల్ని నమ్ముతారు? స్నేహితులు మనల్ని నమ్ముతారు. ఒకసారి కుటుంబ సభ్యులే మనకు చేతినివ్వరు, ఎవరు చేతినిస్తారు? జరగట్లేదా లోపల ఎక్కడన్నా? జరుగుతుంది కదా అలాగా. అదే మాట్లాడుతున్నాడు సొలొమోను. నీకు ఆపద వచ్చినప్పుడు నీ కుటుంబం కాడికి పోవటం కంటే నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళటం మంచిదంట అనమాట. కుటుంబం నమ్మదు మనల్ని. మన తోడబుట్టిన వాళ్ళు మనల్ని నమ్మకపోవచ్చు, మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ స్నేహితుడు మాత్రం ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు రా? మంచి స్నేహితుని విడిచిపెట్టుతున్నాడు కదా. మంచి స్నేహితుడిని ఏం చేయకూడదంట? మంచి స్నేహితుడిని విడిచిపెట్టకము అంటాడు. మంచి స్నేహితుడిని విడిచిపెట్టద్దని మాట్లాడతాడు. ఒక విలువైన స్నేహం కనుగొనాలన్న మనం. ఒక విలువైన స్నేహం అంటే, స్నేహం ఏం చేస్తుందంటే, స్నేహం మనుషుల యొక్క స్వభావాన్ని మారుస్తుంటుంది అనమాట. ఒక విలువైన స్నేహాన్ని కనుగొనాలి మనం. ఒక విలువైన స్నేహాన్ని మనం కనుగొనాలి. అంటే ఎవరితో మనం స్నేహం చేస్తే నిలబడతాం, ఎవరితో మనం స్నేహం చేస్తే మన జీవితాలు బాగుంటాయి, ఎవరితో మనం కలిసి ఉంటే మనం ఆత్మీయంగా మనం ఉండగలం అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్నేహం వలన అలవాట్లు, స్వభావం కూడా మారిపోతాయి అనమాట. అంటే చెడ్డ అలవాట్లు అబ్బుతాయి, రెండోది మంచివి కూడా అబ్బుతాయి అనమాట. అందుకే మొన్న ఒక అతనే ఉండంటే, పిల్లల్ని చేర్చాలంటే నా స్కూల్లో, మామూలు స్కూల్లో చేర్చొద్దు అంటే, కొంతమంది పెద్ద పెద్ద లక్ష్యాలు కలిగి ఉంటారన్న, వాళ్ళతో చేర్చాలి మనం స్కూల్లో. వాళ్ళతో మనం చదివించామనుకో, వాళ్ళతో దగ్గరకు ఉన్నారనుకో, ఇప్పుడు వాళ్ళకు కూడా ఎలాంటి ఆలోచనలు వస్తాయి అంటే, వాళ్ళకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. ఒకవేళ అలాంటి ఆలోచనలతోటి లేని వాళ్ళతోటి మనం అక్కడ వాళ్ళతో చేర్చామనుకో, వాళ్ళతో సహవాసం చేస్తున్నాం అనుకో, ఇప్పుడు వాళ్ళు కూడా ఎలాంటి ఆలోచన వస్తాయి? ఇప్పుడు వాళ్ళు కూడా అలాంటి ఆలోచన వస్తాం. మన ఈ మధ్య అంటున్నాడు అన్న, తెలిసిన ఆయన, మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏం చేయాలంటే, కొంచెం లక్ష్యాలు ఉంటాయి అనమాట వాళ్ళకి. ఆ లక్ష్యాలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్లో, ఆ పిల్లలతో కలిసి మనం వాళ్ళు ఉండేలా చేయాలన్నమాట. ఆ స్కూల్లో చెప్పించామనుకో, ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఏమైపోతారు తెలుసా? అరే నేను కూడా వీళ్ళలాగా లక్ష్యం కలిగి ఉండాలిరా అంటారు. ఇప్పుడు కొంతమంది పిల్లలకి లక్ష్యాలు ఉండవు. ఒకవేళ ఆ లక్ష్యాలు ఉండవు, వాడేదో ఇక పోతున్నావా, బడికి పోతున్నావా, వస్తున్నావా అన్నట్టు ఉంటారు.
ఇప్పుడు అలాంటి వచ్చే వాళ్ళతో మన పిల్లలు కూడా కలిసి అవుతున్నాడు. ఇప్పుడు వాడు కూడా ఎలాంటి ఆలోచన అంటే అనమాట, అలాంటి మారిపోతాడు అనమాట. స్నేహం, సహవాసం. అందుకే ఒక మంచి స్నేహాన్ని, ఒక విలువైన స్నేహాన్ని కనుగొనడం అనేది చాలా అవసరం. సామెతల గ్రంథం అక్కడే చూడండి సార్, 17వ అధ్యాయంలో. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. 18వ అధ్యాయము 24వ వచనం. 18వ అధ్యాయము 24. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుడి కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. అవును కదా, కుటుంబ సభ్యుల కంటే, కుటుంబంలో ఉన్న సహోదరుల కంటే ఎక్కువగా హత్తియుండి, ఎక్కువగా సహాయం చేసి సహకరించే స్నేహితుడు కలడు. స్నేహితుడు కలడు అనమాట. అంటే ఈ స్నేహం అనే సందర్భంలో సులభం చెప్తున్న సందేశం ఏంటంటే, స్త్రీలారా, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. మూడు సార్లు మాట్లాడాడు కదా స్నేహం గురించి 27వ అధ్యాయంలో. చెలికాడు ఎవరు చెలికాడు మనకి, మనం ఎవరికి చెలికాడు, మనకెవరు చెలికాడు, మనం ఎవరికి చెలికాళ్ళం, అది తెలియాలి. 119 కీర్తన చూడు ఒకసారి. 119 కీర్తన. మనము ఎవరిని చెలికాళ్ళగా కలిగి ఉన్నాము, మనం ఎవరికి చెలికాళ్ళము. 119 కీర్తన 63వ వచనం చూడు ఒకసారి. నీ యందు భయభక్తులు గల వారందరికి నీ ఉపదేశములను వినువారి అనుసరించు వారికి నేను చెలికాడను. ఎవరికి చెలికాడంట? వాక్యం వినేవాళ్ళకే, అనుసరించే వాళ్ళకే. 2 విషయాలు మాట్లాడే కదా. అంటే ఎవరికి చెలికాడంటరా స్త్రీలరా? ఒకటి యెహోవాయందు, భయభక్తులు గలవారికి, 2 దేవుని ఉపదేశములను అనుసరించువారి. నీ స్నేహితులు ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అన్నీ యశ్వంత్ చూడాలి బొడ్డుకెళ్ళి. చెలికాడు అనే మాటకు అర్థం ఏంటి? స్నేహితుడు, పర్యాయ పదం అనమాట. చెలికాడు అంటే స్నేహితుడు అనమాట. అంటే ఇప్పుడు ఆ 119 కీర్తన రాసిన రచయిత ఉంటాడు కదా, ఆ రచయిత ఏమన్నాడంటే, నేను ఎవరికి చెలికాడిని అంటే, 1 దేవుని యందు భయభక్తులు గల వారికి, 2 ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలికాడను. అంటే ఆ రచయిత యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు? 119 కీర్తన రచయిత యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, 2 దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు కాదు. అంటే కొంతమంది వింటారు, అనుసరించరు. ఈయన కూడా వింటున్నాను అప్పుడప్పుడు వాక్యం, కుదరదు. వినేవాళ్ళు కాదు, అనుసరించే వాళ్ళకి నేను స్నేహితుడిని. అలాంటి వాళ్ళే నా స్నేహితుల యొక్క లిస్టులో వాళ్ళే ఉంటారు. ఒకవేళ భక్తి లేని వాళ్ళు అయితే నా స్నేహితుల యొక్క లిస్టులో ఉండరు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు నా స్నేహితుల యొక్క లిస్టులో ఉండరు. ఈరోజు మన లిస్టులో స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పండి పిల్లలు? పాయింట్ అర్థమవుతుందా? విన్నారా? అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అంటే మన లిస్టులో ఉన్నారు కదా స్నేహితులు. మన లిస్టులో ఉన్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు? మనకి ఎవరు చెలికాళ్ళు? ఎవరితో మనం చెలిమి చేస్తున్నాం? ఎవరితో మనం ఎక్కువగా కలిసి ఉంటున్నాం? ఇంకొక విషయం ఏంటి తెలుసా? స్నేహితులు ఒక్కడే మంచిడు సరిపోదు, ఫ్యామిలీ కూడా ఏం కావాలి. నిన్న న్యూస్ చూశాను, వేటి న్యూస్లో. తమిళనాడులో 14 సంవత్సరాల అమ్మాయి ఫ్రెండ్ కోసం ఇంటికి వెళ్ళింది. చూసారో లేదో? నేనే చూశాను. ఫ్రెండ్ కోసం ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఏమో 14 సంవత్సరాల అమ్మాయి ఇంట్లో లేదు. ఆ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఏం చేశాడు తెలుసా? ఈ అమ్మాయిని పట్టుకొని అత్యాచారం చేసి చంపేశాడు. ఎవరు చూడలేదా? అలా చూస్తున్నారు. అదే నేను ఎక్కువ న్యూస్ చూస్తున్నాను, కొంచెం అవసరం విషయం తెలుసుకోండి అనమాట.
నేను బిత్తరపోయినాను అసలు అంతే. అంటే స్నేహితులు ఒక్కళ్ళే మంచి లేదు సరిపోదు అనమాట, ఫ్యామిలీ కూడా ఎలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇంటికి వెళ్తాం కదా. ఇప్పుడు స్కూల్కి వచ్చేసిందంటే 14 సంవత్సరాలు అమ్మాయి ఇంటికి వచ్చేసింది, ఆ బ్యాగ్ ఆడ పెట్టేసి ఆ ఫ్రెండ్కి వెళ్తామని ఇంటికి వెళ్ళింది. ఆమె ఇంట్లో లేదు. వాడేం చేశాడు తండ్రి? ఇక కుటుంబీకులు కొడుతున్నారు. కొట్టే చేసింది ఏముంది ఇంకా అంటే వాడు ఎంత దుర్మార్గంగా వాడు చేశాడు చూడండి ఒకసారి. ఎంత దుర్మార్గంగా చేశాడు ఆ చర్యని. 14 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి అంటే బహుశా 9th క్లాస్ అవుతుంది అనమాట. అంతే, 8th క్లాస్ 9th క్లాస్. చంపేశాడు అంతే. శవం కూడా అక్కడే పడింది అనమాట. అంటే ఈరోజు స్నేహం పేరట కూడా ఏం జరుగుతుంది లోకంలో? స్నేహం పేరట, ఫ్రెండ్షిప్ పేరట ఎంత దగాలు, ఎంత మోసాలు. అంటే నమ్మే పరిస్థితి లేదన్నమాట ఈరోజు. స్నేహితులు కూడా నమ్మే పరిస్థితి ఈ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో లేదన్నమాట. కాబట్టి ఎవరికి చెలికాడు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ నేను ఎందు భయభక్తులు గల వారికి నీ ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలికాడును. మాట్లాడొద్దని కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఎందుకంటే దుష్ట సాంగత్యం ఉంటాడు తెలుసు కదా మీకేమాట. దుష్ట సాంగత్యం మంచి అంటే ఇప్పుడు మన వాళ్ళు మంచి వాళ్ళే, మన వాళ్ళకి 100 మార్కులు వేయచ్చు, మన పిల్లలకి 100 మార్కులు వేయచ్చు. కానీ మన పిల్లలు ఎవరితో కలిసి తిరుగుతున్నారు, సహవాసం చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వేయచ్చు? ఒకవేళ తెలిసిందనుకో ఏం చేయాలి? ఎందుకంటే ఆటోమేటిక్ ఆ సహవాసం ఏం చేస్తారన్నమాట, సహవాసంలో తప్పిపోయే ప్రమాదం. అంటే ఆ స్నేహితుల గురించి సులోమోను మాట్లాడుతూ ఈ విషయం చెప్తున్నాడు. కాబట్టి రెండోది, ఇనుము వలె క్రైస్తవుడు తన చిలికానికి వివేకం పుట్టించాలి. అంటే నువ్వేం చేయాలి? జయరాజు నువ్వేం చేయాలి? శాంతి నువ్వేం చేయాలి? శ్రవణ్ నువ్వేం చేయాలి? నేనేం చేయాలంటే నా చెలికాడికి వివేకాన్ని పెంచాలి. ఇనుము చేత ఇనుము పదునగునట్లు, ఒక ఇనప వస్తువు మరొక ఇనప వస్తువుని పదును చేసినట్లు ఒక క్రైస్తవుడు మరొకరు ఏం చేయాలరా అమ్మా? మరొకరు ఏం చేయాలి అంటే ఆ తోటివాడు మెరుగయ్యే విషయంలో మన పాత్ర, మన కృషి కూడా ఉండాలి. అంటే నీ తోటి సహోదరుడు మెరుగవ్వాలంటే, నీ తోటి సహోదరుడు ఆత్మీయంగా ఎదగాలంటే నీ పాత్ర లేదా, నీ కృషి లేదన్నా? ఇప్పుడు సంఘం అంటే శరీరం కదా, మీకు తెలుసు కదా. సంఘం అంటే శరీరంలో అవయవాలు ఎవరు? సంఘ సభ్యులు. కాబట్టి అవయవాల మధ్య ఎలాంటి ఒక సహకారం ఉంటుందో ఎదుగుదలలో, ఈరోజు ఏం చేయాలంటే ఆత్మీయంగా ఎదుగుదలలో మెరుగయ్యే విషయంలో కూడా ఒక తోటి సహోదరుడికి అలాంటి ఒక సహకారాన్ని, గొప్ప సహకారాన్ని ఏం చేయాలి? నువ్వు అందించాలి అనమాట. అంటే నీ మట్టుకు నువ్వు కాదు. ఎవరికి వారు యమునా తీరులాగా ఉంది ఈరోజు క్రీస్తు సంఘాల్లో బ్రతుకు ఎలాగుందంటే జీవితాలు. ఎవరికి వారే యమునా తీరాలు, వారమంతా పని చేసుకోవటం, ఆదివారం రావటం, వందనాలు చెప్పుకోవటం, వెళ్ళిపోవటమే కదరా. ఇంకేమైనా మధ్యలో కలుసుకున్నది ఉందా నాకు ఇష్టపడుతున్నా? ఆదివారం రావటం, వందనాలు చెప్పుకోవటం, వెళ్ళిపోవటం. ఏంటి దీనివల్ల నిజంగానే మెరుగవుతావా జరాజు? దీనివల్ల నువ్వు నీ సహోదరుడికి వివేకం పుట్టించగలవా? పదును పెట్టగలవా నువ్వు? దీనివల్ల నీ సహోదరికి నువ్వు పదును పెట్టగలవా? ఏమి లేదే. అంటే ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయాలి? అంటే ఒక ఇనుము చేతే పదునైనట్లు ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే తోటి వారిని, నీ చెలికాడిని, నీ సహోదరుడిని ఆలోచనలు, అనుభవాలు పంచుకోవాలి. ఒకరినొకరు అభివృద్ధి చేసుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు ఏం చేయాలంటే హెచ్చరించుకోవాలి.
అంటే ఈ సహవాసం వలన, ఈ చెలిమి వలన ఏం జరుగుతుందంటే ఆత్మీయంగా ఏం చేయవద్దంటే మనం పునరుద్ధరించబడుతుంటాము, అలాగే ఆత్మీయంగా రీఛార్జ్ చేయబడుతుంటాం. చూడండి, విన్నప్పుడల్లా చూడండి ఎలా జరుగుతుంటుంది. విన్నప్పుడల్లా ఎప్పుడైనా అలా అనిపించిందా? రీఛార్జ్ అయినట్లు అనిపించిందమ్మా ఎప్పుడన్నా? దేవుని మాటలు విని, ఆయన మాటలు విని ఎప్పుడైనా రీఛార్జ్ అయిపోయినట్లు అనిపించిందా శైలన్న? లేదా? అనుభవం లేదా మీకు? మీకేం అనుభవం లేదా? ఏం తలకాయ లోపట్లా మరి? అసలు మా జీవితంలో అనుభవం లేదంటారా మీరు? నాకు ఎన్నోసార్లు అనుభవం ఉంది, నాకు సంఘ సభ్యుడిగా ఉన్నప్పుడు. ఆ సంఘంలో కొనసాగేటప్పుడు నాకు ఎంతో ఎంతో ఒక రీఛార్జ్ చేసి అనిపించింది. నిజమే కదా, ఇలాగనే చెబుతుంది కదా వాక్యం. నేనేంటి ఎలాగున్నాను అంటే చేయాలి, మనం కూడా చేయాలి, పని చేయాలి, మనం కూడా నడవాలి. అంటే ఇది క్రీస్తు యొక్క స్వారూప్యానికి దోహదపడుతుందమ్మా. క్రీస్తు యొక్క స్వారూప్యానికి ఏం చేస్తుందంటే ఇది సహకరిస్తుంది అన్నమాట. అంటే ఒకరు విశ్వాసం చేత ఒకరు ఆదరించబడాలి అంటాడు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేయాలంటే ఆదరించబడాలి అని మాట్లాడటం కూడా మనం చూడవచ్చు. రోమపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఏం చేయాలంట? మీరు స్థిరపడాలి. అంటే స్థిరపడాలంటే ఏం చేయాలి? ఏ విషయంలో స్థిరపడాలి? ఆత్మీయంగా, విశ్వాసంలో. అంటే మీరు స్థిరపడాలి. మీరు స్థిరపడాలంటే ఏం చేయాలంటే ఇదిగో మీకున్న విశ్వాసము నాకున్న విశ్వాసం చేత ఒకరినొకరు ఏం చేయాలి? ఎప్పుడైతే అలా ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించబడుతుంటామో ఆత్మీయంగా ఏమైపోతారా? ఒక స్థిరత్వానికి వస్తారన్నమాట. అంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసి కలుసుకోవటం, ఆదరించుకోవటం అనేది జరగాలన్నమాట. ఒకరినొకరు అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం కొట్టాడు ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. క్షేమాభివృద్ధి జరగాలి. క్షేమాభివృద్ధి జరగాలంటే నీ మట్టుకు నీకు జరుగుద్దా? నీకు నువ్వు జరిగించుకోలేవు అది. అంటే క్షేమాభివృద్ధి అనేది కలిసి చేస్తేనే జరుగుద్ది తప్ప కలిసి చేయకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేస్తే జరిగేది కాదు, అది జరగదు. ఇప్పుడు ఒక కుటుంబం క్షేమాభివృద్ధి చెందాలనుకో, ఇద్దరు భార్యాభర్తలు ఏం చేయాలన్నా? ఇద్దరు భార్యాభర్తలు సహకరించుకోవాలి. ఇద్దరు భార్యాభర్తలు ఏం చేయాలంటే ఒక ఆలోచన కలవాలి, నిర్ణయాలు కలవాలి, మాటలు కలవాలి. ఇంట్లో భార్యాభర్తలు ఎవరికి వాళ్ళు ఏమైనా తిరిగి ఉన్నారనుకో, ఆ కుటుంబం క్షేమాభివృద్ధి చెందుతా? ఆ కుటుంబం క్షేమాభివృద్ధి చెందదు. క్షేమాభివృద్ధి చెందనమాట. కొన్ని కుటుంబాల్లో భర్త దారి భర్తదే, భార్య దారి భార్యదే, పిల్లల దారి పిల్లలదే, ఎవరి దారి వాళ్ళదే. అంటే అప్పుడు కుటుంబం ఎలాగుంటుంది? ఆ కుటుంబం ఎలాగుంటుంది అంటే నువ్వు క్షేమాభివృద్ధి చెందాలంటే ఒకరినొకరు. కాబట్టి నువ్వు నీ చెలికడికి ఏం చేయాలి చెప్పాలి. శైలన్న గారు, నువ్వు నీ చెలికడికి ఏం చేయాలి? కాబట్టి ఒక ఇనప వస్తువు మరొక ఇనప వస్తువుని ఏం చేస్తుంది? పదును పెడుతుంది. అలానే ఒక చెలికాడు ఇంకొకటికి ఏం చేయాలి? ఇంకో చెలికాడికి ఏం చేయాలంటాడు? వివేకం పుట్టించాలి. అంటే నీ వల్ల మెరుగవ్వాలి మనిషి. నువ్వు వాక్యం చెబుతావో, నువ్వు మాటలు చెబుతావో, నువ్వు ఆయన కోసం ప్రార్థన చేస్తావో, ఇంటికి వెళ్తావో, మధ్య మధ్యలో కలుసుకుంటావో, నువ్వేం చేస్తావో కానీ నీ వల్ల ఒక ఇనప వస్తువు పదును చేసినట్లు ఆ వ్యక్తి పదును పెట్టబడాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు తెలిసిన విషయాలే.
ఇప్పుడు ఆ విధంగా పదును పెట్టబడాలంటే ఏం చేయాలి? కలిసి ఉండాలని మాట్లాడుతున్నారు అనమాట. పదును పెట్టబడాలంటే కలిసి ఉండాలి. పదును పెట్టబడాలంటే కలిసి ఉండాలి. క్రైస్తవ్యం అనేది ఒంటరిగా ఉండుటకు ఉద్దేశించబడింది కాదు. క్రైస్తవ్యం అనేది ఒంటరిగా ఉండటానికి ఉద్దేశించబడింది కాదు. కలిసి ఉండటానికి, కలిసి జీవించడానికి, కలిసి సహవాసం చేయడానికి ఉద్దేశించబడిందే క్రైస్తవ్యం. అంటే ఎవరితో కలిసి ఉండాలి చెప్పండి? మీకు తెలిసిన విషయాలే, కొత్త మరమాలు చెప్పట్లే నేనేమే. కలిసి ఉండాలి. ప్రేమలో మనం పరిపూర్ణం అవ్వాలి కదా. ప్రేమలో పరిపూర్ణం అవ్వాలంటే మనం ఒక్కలో ఇన్నిటిగా ఉంటే ప్రేమలో పరిపూర్ణం అవ్వగలమా? ప్రేమలో పరిపూర్ణం అవ్వలేము. అంటే మనం ప్రేమలో పరిపూర్ణం అవ్వాలి. ప్రేమలో పరిపూర్ణం అవ్వాలంటే మన ఒక్కలు ఇన్నిటిగా ఉంటే మనం పరిపూర్ణము కాలేము. అందుకు ఏమంటాడు అంటే మనం ప్రేమలో ఎంత వెళ్ళాలంటేనా అది గ్రహించాలన్నాడు. మీకు తెలిసి ఒక మాట అన్నాడు అన్నమాట. ప్రేమ యొక్క ఎత్తు ఎంత ఉంది, ప్రేమ యొక్క లోతు ఎంత ఉంది, ప్రేమ యొక్క వెడల్పు ఎంత ఉంది, ప్రేమ యొక్క పొడిగి ఎంత ఉంది, దాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు దాన్ని గ్రహించాలంటే ఒక్కడ వల్ల ఇదా కాదు. మరి ఏం చేయాలి? పరిశుద్ధులతో అంటారు. పరిశుద్ధులతో కూడా. ఒకసారి ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి. పరిశుద్ధులతో కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి చదువు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు. అదిగో అంటే మనం ఏం కావాలరా? సంపూర్ణం అవ్వాలి, పూర్ణులు అవ్వాలి. ఇప్పుడు వివాహం చేయాలనుకో, వివాహం చేయాలి మీ అమ్మాయి కంటే వయసు రావాలండి. ఇంకా అంటే ఒక వివాహం చేసుకుని ఒక పరిపూర్ణ వయసు రావాలి. మీ అబ్బాయికి పెళ్లి చేయవా? మీసాలు వచ్చేస్తున్నాయి కదా, మీసాలు వస్తే సరిపోదు. ఒక వివాహం చేసే ఒక పరిపూర్ణ వయసు రావాలి. అంటే వివాహానికి ఒక పరిపూర్ణ వయసు అవసరం. అలాగే పరలోక రాజ్యం పోవాలంటే మనము దేవుని యొక్క పరిపూర్ణతను మనం సాధించాలి. పరిపూర్ణ అవ్వాలి. మనం కొద్దు ఉండకూడదు, మనలో లోపం ఉండకూడదు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. తర్వాత ప్రేమయందు వేరుపారి స్థిరపడి. అది ఆ పదం కొంచెం అండర్లైన్ చేసుకుని మనసులో పెట్టుకోండి ఒకసారి. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు. అంటే దేని వెడల్పు, దేని పొడుగు, దేని లోతు, దేని ఎత్తు చెప్పాలి. దేని ఎత్తు, దేని వెడల్పు, దేని పొడుగు దాన్ని గ్రహించాలంటున్నాడు. దేనిది? ప్రేమ. అంటే దైవికమైన ప్రేమ ఎంత లోతుంది? చేరుకున్నావా నిజంగా లోతుల్లోకి? ప్రేమ యొక్క లోతుల్లోకి వెళ్ళామన్నా కృష్ణమూర్తన్నా? కనీసం ఉంచుకొని వెళ్ళామా పైన? ప్రేమ యొక్క పొడుగు ఎంత? ప్రేమ యొక్క వెడల్పు ఎంత? ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంత? ఎంత ఎత్తుకు వెళ్ళామన్నా? ప్రేమ ఎంత ఎత్తుంది? ఎన్నడుగు లేచావరా? వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. మనం దాన్ని గ్రహించాలి. మనం ప్రేమ ఎంత లోతుందో అక్కడికి వెళ్ళిపోవాలి. మనం అది ఎంత ఎత్తుందో ఆడికి వెళ్ళిపోవాలి. అది ఎంత వెడల్పు ఉందో అదిగో అందుకోవాలి. అది ఎంత పొడుగుందో దాన్ని చేరాలి. అంటే అతి ప్రాముఖ్యంగా ఉండవలసిన ఒక లక్షణం అంటే పరిశుద్ధత అని చెప్పాను కదా గతంలో. పరిశుద్ధత అంటే ఎన్నో ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి క్రైస్తవుల్లో. అతి ప్రాముఖ్యంగా ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే ప్రేమ. ఇది అగాపే ప్రేమ. ఇది దైవికమైన ప్రేమ. ఇది ప్రేమ అంటే భార్య భర్తల మధ్య ప్రేమ కాదు, స్నేహితుల మధ్య ప్రేమ కాదు. ఇది దైవికమైన ప్రేమ కలిగి ఉండేది ఒక ప్రాముఖ్యమైన లక్షణం. అది ఎవరితో కలిసి? ఇప్పుడు సమస్త పరిశుద్ధులతో కూడా కదా. నువ్వు ఒక్కడమైనా పరిశుద్ధులతో కలిసా? అంటే నువ్వు ఒక్కడమే ప్రేమ యొక్క ఎత్తును చేరలేవు. అవునా? నువ్వు ఒక్కడ ఉంటే ఎలా వెళ్తావురా?
నిన్ను వలె నీ పొరుగువాడిని. అంటే నీ పొరుగువాడు లేకుండా, నీ సహోదరుడు లేకుండా నువ్వు ప్రేమ యొక్క ఎత్తి వెళ్ళగలవా? వెళ్ళలేవు. వెడల్పు వెళ్ళగలవా? అందుకుంటావా? అందుకోలేవు. లోతుకు వెళ్ళగలవా? వెళ్ళలేవు. అంటే నువ్వు ఎవరితో కలిసి ఉండాలి అప్పుడు? నువ్వు పరిశుద్ధులతో కలిసి ఉండాలి. పరిశుద్ధులతో అంటే నువ్వు కూడా ఇనుము వలె, అంటే ఒక ఇనుప వస్తువు మరొక ఇనుప వస్తువుని పదును చేసినట్లు నువ్వు కూడా మెరుగవ్వాలంటే, నువ్వు కూడా పదును పెట్టబడాలంటే, నువ్వు కూడా క్షేమాభివృద్ధి చెందాలంటే నువ్వు కూడా ఏం చేయాలంటే కలిసి ఉండాలి. ఎవరితో కలిసి ఉండాలి సహోదరులారా? పరిశుద్ధులతో కలిసి ఉండాలి. పరిశుద్ధులతో కలిసి ఉండాలి. ఇంకొక మాట ఏమంటాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం చదువు ఒకసారి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛలు, యవన కాలంలో పుట్టిన ఇచ్ఛల నుంచి పారిపో. అది ప్రమాదకరమైనవి, భయంకరమైనవి, చాలా భయంకరమైన యవనేచ్ఛల నుండి పారిపో. ఏం చేయాలి మరి? పారిపోయిన తర్వాత పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును. ఇది కూడా ఒంటరిగానా? ఎవరితో? అని పదం ఉంది కదా అక్కడ. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఇది కూడా ఒంటరిగానా? ఎవరితో నన్ను కలిసే సంధ్య శ్రవణ్? ఇప్పుడు ప్రేమ లోతు ఎత్తు చేరాలంటే ఒక్కడవా, ఒంటరిగానా, లేకుంటే పరిశుద్ధులతో కలిసే? పరిశుద్ధులతో కలిసే. ఇక్కడ కూడా తిమోతితో ఏమంటున్నాడు? ఒకటి యవనేచ్ఛల నుంచి పారిపోతున్నాడు. తర్వాత ఏం చేయాలా? నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలా. ఒక్కడవా, ఎవరితో కలిసా? అక్కడున్న పదం చెప్పండి. అక్కడున్న పదం కావాలి. కలిసి కలిసి అంటున్నారు. అక్కడ కలిసి ఉందట. అక్కడున్న పదం చెప్పండి. చూసి చెప్పండి, నేను చూడమని చెప్పట్లేదు మిమ్మల్ని. ప్రభువునికి ప్రార్థన చేయు వారితో, మనకు అది కావాలి. ప్రార్థన చేయు వారితో. ప్రభువునికి ఎవరైతే ప్రభువునికి ప్రార్థన చేస్తున్నారో అంటే ప్రార్థన చేసే వాళ్ళతో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడన్నా, మీకు తెలిసిన మాట. 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు. అక్కడ వారు అంటే ఎవరు? అక్కడ కోట్య శాంతియా? మీ ఇద్దరులో ఒకళ్ళు చెప్పాలి. మీ ఇద్దరులో ఏమన్నా ఒకళ్ళు మాట్లాడండి. 4 నుంచి ఒకసారి. ఫిబ్రవరిలో 4 మళ్ళీ చదువు శాంతియా. చూడు, నువ్వు చదువు ఒకసారి. వారికి ప్రకటింపబడినట్లు. ఇప్పుడు మనకంటే అర్థమైంది. మనం అంటే వారంటే ఎవరక్కడ? అడిగిన వాళ్ళు చెప్పాలి. వారికి ప్రకటించబడ్డట్టు మనకు కూడా ప్రకటించబడింది. అంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఎవరికో స్వార్థ ప్రకటించబడింది అంట. వారికంటే ఎవరక్కడ చెప్పాలి? ఎవరు? ఇశ్రాయేలీయులు అంట. తర్వాత గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. వాక్యం విన్నారు వాళ్ళు. వాక్యం పనిచేసిందా? పనిచేయాలి. ఏమైపోయిందంట? వాక్యం నిష్ప్రయోజనం అయిపోయిందంట. అంటే విన్న వాక్యం ఎందుకు నిష్ప్రయోజనమైంది? ఏనా? విన్న వాక్యము ఎందుకు నిష్ప్రయోజనమైంది అంటే వాళ్ళు ఎవరితో కలిసి ఉండలేదు. అక్కడున్న మాట వినిన వారితో. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాక్యం వింటున్నారు కదా. మీరందరూ వాక్యం వింటున్నారు, ఇంటికి వెళ్తారు. ఈరోజు వాక్యం విన్న వాళ్ళతో మరలా మీరు ఎప్పుడు కలుసుకుంటారు? అంతేనా? ఈరోజు వాక్యం విన్న వాళ్ళతో మరలా మీరు ఎప్పుడు కలుసుకుంటున్నారు? న్యాయమేనా?
సరైనదేనన్నా? చాలా ఈ సాలనా వారానికి ఒకసారి చాలన్నా, 2 గంటలు చాలంటారా? అంటే సరిపోదన్న ఇది. అంటే అప్పుడు ఆటోమేటిక్గా వాక్యం ఏమైపోయింది అంటారా? అది నిష్ప్రయోజనం, ఇంకా పనిచేయదు, ఆ వాక్యం పనిచేయదు. ఎందుకంటే ఈ 6 రోజులు 178 గంటలు, అంటే వారం అంటే 178 గంటలు, ఒక 2 గంటలు తీసేస్తే 176 గంటలు. 176 గంటలు మనం ఎక్కువగా ఎవరితో కలిసి ఉంటాం? అమ్మా ఏం వింటుంటాం, ఏం చూస్తుంటాం, ఏం మాట్లాడుతుంటాం, ఏం ఆలోచిస్తుంటాం? ఇప్పుడు 176 గంటలు ఈ 2 గంటలని డామినేషన్ చేస్తానా? ఇంకెక్కడ ఉంటుంది వాక్యం? ఏడ ఉంటుంది? ఇంకేడ వాక్యం ఉండేది? ఆడ అది ఏ మూలన పడిపోద్దో, ఎడిపోద్ది అది. అంటే నువ్వు పొదునవ్వాలంటే ఏం చేయాలి అప్పుడు మరి? నువ్వు మెరుగవ్వాలంటే, నువ్వు క్షేమాభివృద్ధి చెందాలంటే నువ్వు కలిసి ఉండాలి కదా. నువ్వు మందకు దగ్గరగా ఉండాలి, మందలో ఉండాలి. ఒకవేళ మందకు వేరుగా, మందకు దూరంగా జరుగుతున్నావు అనుకో, మృగం ఏం చేస్తుందిరా? చెప్పాను కదా గతంలో ఒక స్టోరీ. కథ, ఆ క్రూర మృగాలు ఏం చేస్తాయంటే అడవిదున్నలు వేటాడటానికి ఆ గుంపు మీద అటాక్ చేయాలి వాటిని. ఆ మందలో నుంచి ఒక దున్నపోతుని ఏం చేస్తుంది, ఒక మందలో నుంచి దున్నపోతుని ఏం చేస్తాంటే అది వేరు చేస్తుంది అనమాట. అప్పుడు ఆ మృగం ఏం చేస్తుంటే ఆ మంద మీదకి పోకుండా ఏదైతే వేరుగా అయిపోయిందో ఆ వేరుగా ఉన్న దాన్ని ఏం చేస్తాం, ఒకటి దాని మీద ఒంటరిగా దొరుకుతుంది చూడు, ఆ ఒంటరిగా దొరికిన దాని మీద దాడి చేస్తాను అనమాట. ఇప్పుడు అంతకంటే ఒక మృగం ఉన్నాడు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడు? మందతో నువ్వు కలిసి ఉన్నావా? చిన్న మంద భయపడుకుడి. మంద అంటే ఏంటా? మంద సంఘం, చిన్న మంద. ఒకవేళ మందకు ఎడమైపోతున్నావు అంటే అపవాదికి చాలా సులువు. అంతే కదా. ఇప్పుడు మందలో దాన్ని పట్టుకోవడం అంటే ఒంటరిగా ఉన్నదాన్ని పట్టుకోవడం ఈజీ కదా, చాలా సులువు కదా. అపవాది కూడా చాలా సులువు. అందుకే ఎడతెగక ఏం చేశారంటే జరగళ్ళు వారు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ప్రార్థన చేయటి ఎందును, రొట్టె విరిచిటి ఎందును, బోధ ఎందును, సహవాసం అందును ఎడతెగక. ఆదివారం వింటే మీరు మరలా ఆదివారం వింటున్నారు. ఇది ఎడతెక్క అంటే జరా బోధలో ఎడతెక్క ఉన్నారు వాళ్ళు. బోధలో ఎడతెక్క అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వింటారు వాళ్ళ వాక్యాన్ని? ఇప్పుడు మీరు ఎప్పుడు వింటారు? శ్రవణం పాట ఎప్పుడు వింటారు మీరు వాక్యాన్ని? ఆదివారం వింటే మరలా ఎప్పుడు వింటారు వాక్యాన్ని? కానీ వాళ్ళు ఎలాగున్నారు? అప్పుడు ఆ సంఘం ఎలాగుంది? అప్పుడు ఆ కాలంలో సంఘం ఎలాగుంది? శ్రమలు వచ్చిన సంఘం ఎలాగుంది? బలహీన పడ్డారు వాళ్ళు. ఎలా నిలబడగలిగారు వాళ్ళు? తలలు తెగిపోతున్నా సరే ఎలా నిలబడగలిగారు వాళ్ళు? ఎడతెగక. ఒక ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకం పుట్టించు. నువ్వు పదునవ్వాలంటే నువ్వు కలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆయన రెక్కల క్రింద ఉండాలి. ఆయన రెక్కల చాటునే సురక్షితం అన్నమాట మనకి. చివరిగా మరొక పాయింట్ చెప్పి నేను క్లుప్తంగా ముగించేస్తాను. మీకు తెలిసిన మాటలేవి జ్ఞాపకం చేస్తాను. ఒకరి చేత మరొకరు, అంటే వారికి అర్థం కావడానికి పదవ రాష్ట్రాలు పదును పెట్టబడ్డారు. అంటే కలిసి ఉండటం వల్ల, కలిసి నివసించడం వల్ల, కలిసి సహవాసం చేయటం వల్ల, కలిసి నడవటం వల్ల. అలాగా ఎవరన్నా బైబిల్లో ఉన్న వ్యక్తులు మెరుగైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆత్మీయంగా డెవలప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే వీళ్ళు ఈ విధంగా ఆత్మీయంగా ఎదిగారంటే, ఈ విధంగా వీళ్ళు మెరుగయ్యారంటే, ఈ విధంగా వీళ్ళు ఆత్మీయంగా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే ఒకప్పుడు వీళ్ళు ఎవరితో కలిసి ఉన్నారు? ఎవరితో సహవాసం చేశారు వీళ్ళు? అలా బైబిల్లో ఎవరైనా ఉన్నారా? మనకి గ్రంథంలో మీకు తెలిసిన విషయాలే. 2 ట్విన్స్ కనిపిస్తారు మనకి.
ట్విన్స్ అయినా సరే దేహపరంగా భిన్నంగా ఉంటారు, మానసికంగా భిన్నంగా ఉంటారు, ఆత్మీయంగా భిన్నంగా ఉంటారు. నేను లోకంలో ట్విన్స్ గురించి చెప్పట్లా, గ్రంథంలో ఉన్న ట్విన్స్ గురించి మాట్లాడుతున్నారు. గ్రంథంలో ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, మీకు తెలిసింది. అంటే ఇద్దరు కవలలు ఉన్నారు. జన్మించడానికి కవలలే, కానీ దేహపరంగా భిన్నంగా ఉంటారు, మానసికంగా భిన్నంగా ఉంటారు, ఆత్మీయంగా కూడా వాళ్ళు ఎలా ఉంటారు? భిన్నంగా ఉంటారు. దేహపరంగా భిన్నంగా అంటే ఒంటి నిండా రోమాలు ఏమని చేస్తాయి? ఇదిగో ఒంటి నిండా రోమాలు ఎక్కువగా ఉంటాయి. ఆ గొర్రె చర్మం ఎలాగ తొడుకుంటారో అతనికి ఆ రోమాలు అలాగా ఉంటుంటాయి. ఒకరోజు ఇద్దరు పుట్టారు, కొంచెం ఎదిగారు. ఎదిగిన తర్వాత కూడా వాళ్ళ యొక్క గమ్యాలు, వాళ్ళ ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి కదా. ఒకడికేమో పూర్తిగా శారీరక సంబంధమైన ఆలోచనలు, ఇంకొకడికేమో ఎక్కువగా ఆత్మ సంబంధమైన ఆలోచనలు. అంటే ఈ విధంగా ఈ వ్యక్తి ఇంత ఆత్మీయంగా ఎదిగాడంటే, ఈ వ్యక్తి ఈ విధంగా వాగ్దానానికి వారసుడు అయ్యాడంటే కారణం ఏంటంటే అతను కలిసి నివసించే స్థలం అలాంటిదన్నమాట. మరి ఆ వ్యక్తి నివసించి ఎక్కువగా సంచరించే స్థలము అలాంటిది. అతనేమో లేస్తే అడవిలో ఉంటాడు, ఇతనేమో లేస్తే గుడారంలో ఉంటాడు. ఇంకెలా ఉంటాడన్నా? వాడు లేస్తే ఎక్కడ ఉంటాడు? అడవిలో ఉంటాడు. లేస్తే ఎక్కడ ఉంటాడు? గుడారంలో ఉంటాడు. వీడేమో లేస్తే మొబైల్ పట్టుకుంటాడు, వీడేమో లేస్తే పుస్తకం పట్టుకుంటాడు. ఎలాగుంటాడు? ఇద్దరు ఒకలాగా ఎందుకుంటారు? వాడేమో లేస్తే ఊళ్ళో పెట్టి తిరుగుతుంటాడు, వీడేమో లేస్తే పుస్తకం మీద పట్టుకుంటాడు అనమాట. ఎలాగుంటాగా? కాబట్టి అడవిలో తిరిగే వ్యక్తి ఏమో ఏశావు, గుడారంలో నివసించే వ్యక్తి ఏమో యాకోబు. ఇంతకీ ఎవరున్నారా గుడారంలో? ఎవరున్నారు గుడారంలో? అబ్రహాం ఉన్నాడు, తాత ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. తాత, తండ్రి, తల్లి గుడారంలో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురుతోటేమో చిన్నోడు ఎక్కువగా ఉంటాడు. వాడెక్కడ ఉన్నాడు లేస్తే? మరి ఎలాగ తయారవుతున్నాడు? కాబట్టి యాకోబు కాలక్రమంలో వారసుడైపోయాడు కదా. ఇప్పుడు జన్మను బట్టి వారసుడు ఎవరు? ఏశావు. వాడు బుద్ధి ఎలాంటి బుద్ధి ఆడిది అంటే పదును పెట్టబడాలంటే మెరుగవ్వాలంటే కలిసి ఉంటాం, సహవాసం ఉంది, చాలా ప్రాముఖ్యం సహోదరులారా. అందులో మీకు తెలిసిన యాకోబు. ఒక మాట చదువుదాం, ఆదికాండము 25వ అధ్యాయం చూడు ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయం. అబ్రహాము ఎప్పుడు చనిపోయాడు? అబ్రహాం చనిపోయిన వయసు ఎంత? 170 సంవత్సరాలు కదా. 170 సంవత్సరాలు. ఇస్సాకుకి పెళ్ళి ఎప్పుడైంది? 40 సంవత్సరాలు. ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? 100 సంవత్సరాలు కదా. 100 సంవత్సరాలు. ఇస్సాకు పెళ్ళి ఎప్పుడైంది? 40 సంవత్సరాలు. పిల్లలు ఎప్పుడు పుట్టారు? పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత. అప్పుడు మొత్తం ఎంత? 160. అంతే కదా. అంటే యాకోబు పుట్టే సమయానికి అబ్రహాం వయసు ఎంత? 160. అబ్రహాం ఇప్పుడు చనిపోయాడు 175లో. అంటే 15 సంవత్సరాలు యాకోబు ఎవరితో కలిసి ఉన్నాడు? 15 సంవత్సరాల వయసు వచ్చేదాకా. అంటే యాకోబుకి 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎవరు చనిపోయారు? అబ్రహాం చనిపోయాడు అనమాట. అంటే ఈ 15 సంవత్సరాలు యాకోబు ఎవరితో ఎక్కువగా? గుడారంలో ఉన్నాడు అనమాట. ఆ గుడారాల్లో ఎవరు నివసిస్తున్నారా? ఫిబ్రవరి పత్రికలో కూడా చెప్తారు కదా, గుడారంలో నివసించచ్చు. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం చదువు ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై అది ఇతనేమో గుడారవాసి, మరొకడేమో అరణ్యవాసి. అబ్బా చూడండి ఎంత బాగుందో. ఇంకెలా తయారవుతాడు రా? ఇతనేమో గుడారవాసి, ఇతనేమో అరణ్యవాసి. అంటే ఇతనేమో ఎక్కువ గుడారంలో ఉంటాడు, ఇతను లేచి ఎక్కడ ఉంటాడు?
ఏది వేటాడదామా, ఏది ఎరస్తుందా, ఏది పట్టుకొని తిందామా, ఇక ఎప్పుడు తిండికోవాడికి. ఆ జింకను దుక్కును ఏదో ఒకటి తెచ్చి తండ్రి ప్రేమను ఎక్కువ పొందుకున్నాడు కదా. ఇసాకు కూడా చనిపోతే ఏమన్నా అడిగిపోయిన ఆయన ఒకటి పట్టుకుంటారా, తండ్రి యొక్క కోరిక నెరవేర్చడానికి ఇతను ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు, రెబకాను ఆడుకున్నాడు. ఎవరు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించాడు. అంతకంటే ముందుగా ఏం జరిగింది, జ్యేష్ఠత్వం చేతులు మారిందా. ఒక్క పూట లేకపోతే చచ్చిపోతారట. నేను చావబోతున్నాడు కదా, నా జ్యేష్ఠత్వం ఎందుకు, మరి అలాంటి ఆలోచనలు వస్తాయి. నేను చచ్చిపోతున్నాడు కదా అంటే ఒక పూట తినకపోతే చచ్చిపోతావా అంటే, మనిషి అలసిపోయాడు, వేటాడి ఏ దొరకలా, అడవిలో తిరిగి ఇంటికి వచ్చేసాడు, అలసిపోయాడు, బాగా ఆకలేస్తుంది. ఆల్రెడీ పెళ్ళైపోయింది ఆయనకి. ఇతనే ఇంకా బ్యాచులర్ సిద్ధం చేసుకుంటున్నాడు అనమాట. వచ్చేసి ఏమంటాడు అనమాట, ఏమంటే నేను చచ్చిపోతున్నాడు బాబు, నాకు ఇచ్చేసి అంటనమాట. ఇతనికి అవకాశం దొరికింది, నీ జ్యేష్ఠత్వము నాకు ఇచ్చేసి. అంటే ఆశీర్వాదం కోరుకున్న వ్యక్తి ఎవరమ్మా అంటే, నేను చెప్తున్న సందేశం ఏంటంటే, అంటే కలిసి ఉండటం వలన, సహవాసం చేయటం వలన, కలిసి నివసించటం వలన ఆత్మీయంగా ఏమైపోతారు ఆ వ్యక్తులు, మార్పు రాదనా? ఆత్మీయంగా వ్యక్తుల్లో మార్పు రాదా? దూరంగా ఉన్న వ్యక్తి ఎలాగుంటాడు, దగ్గరగా ఉన్న వ్యక్తి ఎలాగుంటాడు? హాస్టల్లో ఉన్న వ్యక్తికి, ఇంటి దగ్గర ఉన్న వ్యక్తికి తేడా ఉంటుంది కదా. అమ్మా నాన్నకు దూరంగా పెరిగిన వ్యక్తి, అమ్మా నాన్న యొక్క ప్రేమ చేత పెంచబడిన వ్యక్తులు తేడా ఉంటుందా? ఉంటుంది. అనాథకి తేడా ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క ప్రేమ చేత పెంచబడిన వ్యక్తికి తేడా ఉంటుంది. సంఘానికి దూరంగా ఉండే వ్యక్తికి తేడా ఉంటుంది, సంఘంతో కలిసి పరిశుద్ధులతో కలిసి పరిగెత్తే వ్యక్తికి తేడా ఉంటుంది. అలాగే మీకు తెలిసినట్లు యెహోషువ, అలాగే చివరిగా మీకు తెలిసినట్లు అపోస్తలులు. యవనస్తుడనే పదాన్ని మనకి సుమారు 2-3 సార్లు కనిపిస్తుంది. ఆ యవనస్తుడనే యెహోషువ ఎవరితో ఉంటాడు? యవనస్తుడు ఎవరితో ఉంటాడంటే, సుమారు 80 సంవత్సరాల మనిషితో కలిసి ఉంటాడు. అవునా? 80 ఇంక ఎక్కువ అవసరం అయితే, ఎక్కువ తక్కువ కాదు, ఎక్కువ. ఎందుకంటే ఐగుప్తుకు వచ్చినప్పుడు మోషేకి ఎంత, 80 సంవత్సరాలు. అంటే 80 సంవత్సరాల పైబడ్డ వ్యక్తితో కలిసి ఉంటాడు. ఎవరు? 80 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి, కుర్రాడికి ఏంటి పని? 80 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తితోటి కుర్రాడికి ఏం పని? మోషే సేనాపర్వతం ఎక్కిండనుకో, ఎవరు ఎక్కుతారు? యెహోషువ ఎక్కుతారు. మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు అనుకో, ఎవరు వెళ్తారు? యెహోషువ వెళ్తారు. అంటే మోషేకి దక్కిన గౌరవం ఎవరు దక్కిందో తెలుసారా? యెహోషువకి దక్కింది అనమాట. ఇంకా నాకు తెలిసి ఎవరికి దక్కకపోయి ఉండొచ్చు అంత గౌరవం అనమాట. ఒకరోజు మోషే అడుగుతాడు, అంటే మోషే దేవుడు ఏమంటాడు, నువ్వు కనాన్ దేశం వెళ్ళమంటాడు కదా, నువ్వు ఆ పిస్గా కొండెక్కి ఆ దేశం చూడు, ఇక్కడ చచ్చిపోతా ఉంటాడు. మరి సమాజం కాపర్లేని గొర్రెల్లాగా ఉంది, మరి ఒక నాయకుని నియమించని మోషే అడుగుతాడు. మరి ఎవరి పేరు చెప్పాలి? మోషే కొడుకులు ఉన్నారు, కొడుకుల పేరు చెప్పాడు దేవుడు? చెప్పాలి. మోషే అన్న అహరోన్ ఉన్నాడు, అహరోన్ కొడుకుల పేరు చెప్పాడా? చెప్పాలి. సమాజం కాపర్లేని గొర్రెల్లాగా ఉంది, నియమించు, నేనేం చచ్చిపోతాను అంటున్నావు కదా, ఓకే నియమించు. దేవుడు ఎవరి పేరు చెప్పాడు? అది యెహోషువ పేరు. యెహోషువ దేవుని యొక్క ఆత్మను పొందినవాడు. ఇదిగో నువ్వు వెళ్ళి నీ చేతులు యెహోషువ మీద ఉంచాడు. అప్పుడు ప్రజలు కాలక్రమాలు ఏమన్నా తెలుసారా? యెహోషువ ఒకటో మాట ఒక మాట అంటారు, యెహోషువ మేము మోషే మాట విన్నట్లు అన్ని విషయాల్లో ఖచ్చితంగా మీ మాట మేము వింటామయ్యా. అంటే దేవుడు మోషేను గొప్ప చేసినట్లు యెహోషువను గొప్ప చేశాను. ప్రజలు మోషేను గౌరవించినట్లు యెహోషువను కూడా గౌరవించారు. అంటే ఈయన ఎప్పుడు ఎక్కువగా ఎవరితో కలిసి ఉండేవాడు అంటే, ఇదిగో మోషేతో ఉండేవాడు. ప్రారంభంలో అపోస్తులు ఎలా ఉండేవాడు జరగదు? సహోదరులు మీకు తెలుసు, ప్రారంభంలో అపోస్తులు ఎలా ఉండేవాడు? ఏమన్నా ఒక పరిపూర్ణ విశ్వాసం ఉందా వారిలో? ఎన్నిసార్లు గద్దించడు ప్రభు, విశ్వాసులని మూర్ఖతరం వారులారా, అల్ప విశ్వాసులారా, ఉరిమిడి వాళ్ళు ఉన్నారు కదా, యోహాను యాకోబు ఇద్దరు జబదయి కుమారులు, ఉరిమి మీద పడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమాత్రం కూడా సహనం లేని వాళ్ళు కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తుతో వాళ్ళు సహవాసం చేశారో మెరుగయ్యారా? చివరికి తలకాలు ఇచ్చారా? ప్రాణాలు పోతున్నా సరే ఏమాత్రం కూడా లెక్క చేయలేదు.
అంటే ఈ సహవాసం అనేది ఏర్పాటు చేసింది నువ్వు నేను కాదు. దీనికేం పని లేదు, వారు కలిసి ఉండాలి అంటారు అనుకోవద్దండి. కలిసి ఉండాలని, సహవాసం చేయాలని ఎవరు చెప్తున్నారన్నా? నీకంటే ఏం పని లేదు, మాకుండవా పనులు అంటారు. నీకు ఇదే పని కాబట్టి నువ్వు నీ దగ్గరికి రమ్మంటావు, కలిసి ఉండమంటావు, మాకేం పనులు లేవా అంటే? ఇంకా ఆదిమ సంఘం కూడా ఏం పనులు లేవా? వాళ్ళకు కూడా ఏం పని పట్టలేవన్నా? అపోస్తుల్లాగా అపోస్తులేమో అదే పనిలో ఉన్నారు సువార్తలో. మరి మిగతా సంఘానికి 1000 మంది పనులు లేవా? ఆ 1000 మంది కూడా ఖాళీగా తిరుగుతున్నారా? ఖాళీగా తిరగట్లేదు కదా. కాబట్టి మెరుగవ్వాలి సహోదరులు. నువ్వు మెరుగవ్వాలంటే, నువ్వు పదును పెట్టబడాలంటే, నువ్వు క్షేమాభివృద్ధి చెందాలంటే, నువ్వు ఎదగాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే ఆత్మీయంగా నువ్వేం చేయాలంటే కలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నారో వారితో నువ్వేం చేయాలి? కలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా కలిసి ఉంటున్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఒక మాట చదువు ముగించేస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చదువు ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం చేసేవాడేమో జ్ఞానం గలవాడిగా ఉంటాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడేమో ఆడు కూడా మూర్ఖంగా తయారయ్యాడు. ఇంత మూర్ఖత్వం లేదన్నా ఒకప్పుడు. ఎలాగొచ్చిందో వీడికి, ఎలాగొచ్చింది ఇది? అసలు ఈ అలవాటు లేదన్నా ఎలాగొచ్చింది ఈ అలవాటు? మరి సహవాసం. అందుకే లోకంలో ఒక సామెత మీకు తెలుసు కదా. లోకంలో ఉన్న సామెత ఏంటంటే, ఒక 6 నెలలు సహవాసం చేస్తానంట, వాడేమో వీడవుతాడంట, వీడేమో వాడైపోతాడు. అవును కదా. నువ్వు సంఘానికి దైవికమైన సహవాసానికి దూరంగా ఉండి నువ్వు లోకంతో సహవాసం చేస్తే స్లో పాయిజన్ లెక్క ఏం చేస్తాడు? అది కూడా మనం నెమ్మదిగా లోకంలో కలిసిపోతాం. ఇక నెమ్మదిగా లోకంలో కలిసిపోతాం. అసలు లోకంలో కలిసిపోతున్నాం అన్న సంగతి మనకి తెలియకుండా కలిసిపోతాం అనమాట. అంతే, అలా భ్రమలోనికి మనం వెళ్ళిపోతాం అనమాట. కావున దయచేసి సహోదరులారా, ఆత్మీయంగా మెరుగవడానికి ఏం చేయాలంటే కలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను ముగించేస్తున్నాను. బోటికి వెళ్ళిన ఒకసారి. ఇనుము చేత ఇనుము పొదనుగురు అంటాడు. అట్లు అంటే ఇనుము ఒక ఇనుప వస్తువు ఎలాగైతే పొదును చేస్తుందో, ఒకడు తన చెలికాడికి ఏం చేయాలంట? అది వివేకాన్ని పుట్టించాలి. నీ వల్ల అతను మెరుగవ్వాలి, నీ వల్ల అభివృద్ధి చెందాలి, నీ వల్ల ఎదగాలి. ఏ సందర్భంలో ఈ విషయం మాట్లాడాడు? స్నేహం విషయంలో కదా. ఆ మేలు కోరి స్నేహితులు ఏం చేస్తారంట? గాయాలు చేస్తారు. చెలికాడి హృదయం నుంచి వచ్చే మధురమైన మాటలు హృదయాన్ని ఏం చేస్తాయంట? సంతోషపెడతాయి. మంచి స్నేహితుని విడిచిపెట్టొచ్చా? విడిచిపెట్టద్దు. ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి? కీర్తన సరే, ఎవరితో స్నేహం చేయాలంటే వాళ్ళతో ఇందాక చెప్పిన మాట చూడకుండా చెప్పండి. ఇందాక చెప్పిన మాట చూడకుండా 119 కీర్తన 63వ వచనం చదివాం కదా. నీ యందు భయభక్తులు గల వారికి 2, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. అంటే అతని స్నేహితుల యొక్క లిస్టులో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవాళ్ళు. ఒకవేళ ఈ 2 లక్షణాలు లేరనుకో, అతని స్నేహితుల లిస్టులో వాళ్ళ పేర్లు ఉంటాయా? ఉండవు. నువ్వు నా స్నేహితుడు కాదు, పక్క పెట్టేసి. ఎందుకనంటే దుష్ట సాంగత్యం మంచి నుండి చెరుపునట్టు అనమాట. కాబట్టి ఇనుము వలె క్రైస్తవుడు తన చెలికానికి ఏం చేయాలంటాడు? వివేకాన్ని పుట్టించాలని మాట్లాడాడు. ఆ పదును పెట్టబడాలంటే కలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. పరిశుద్ధులతో కూడా ప్రార్థన చేయ వారితో, వినిన వారితో. నువ్వు ఒక్కడో చేరుకోవటం కాదు, ఒక్కడో సాధించడం కాదు అనమాట. సంఘముతో కలిసి చేయాలి. అలా ఒకరి చేత మరొకరు ఆ విధంగా మెరుగుపరచబడిన వాళ్ళు ఉన్నారంటే, ఇది ఒక యాకోబుని మనం చూడొచ్చు, ఒక యెహోషువని మనం చూడొచ్చు, అలాగే అపోస్తులను కూడా మనం చూడొచ్చు. ప్రారంభంలో అపోస్తులు నెమ్మది లేని మనుషులుగా కనిపిస్తుంటారు, కానీ అద్భుతంగా వాళ్ళ జీవితాలు ఎంతో మార్పు కనిపిస్తుంది. మీ అందరికీ ప్రభునామములో వందనాలు.